సో ఇలా ఉండి షుగర్ మంచిగా కంట్రోల్ ఉంది ప్రెగ్నెన్సీలో అన్న వాళ్ళకి 38 వీక్స్ అంటే మన డెలివరీ డేట్కి ఒక వారం 10 రోజుల ముందు మనం డెలివర్ చేసుకుంటాం. షుగర్ కంట్రోల్ సరిగ్గా లేదు అంటే 2 వారాల ముందు మనం డెలివర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ షుగర్ కంట్రోల్ బాగుండి ఇన్సులిన్ మీద లేదు, జస్ట్ డైట్ మీదే ఉన్నారు లేదా మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ అంటే డైట్ అండ్ వాకింగ్ మాత్రమే చేస్తున్నారు, మంచి కంట్రోల్ ఉందన్న వాళ్ళు మీ డెలివరీ డేట్ వరకు ఇంకా డెలివరీ డేట్ దాటాక ఒక 2-3 రోజులు కూడా వెయిట్ చేసినా తప్పులేదండి. సో ఇప్పుడు ఈ షుగర్కి సంబంధించి మదర్కి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, బేబీకి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అని మాట్లాడుకుందాం. ఈ షుగర్ ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి మెయిన్లీ బేబీస్కి ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచి షుగర్ ఉన్న వాళ్ళకైతే నార్మల్గా మనం 100 మందిలో 2 లేదా 3% అంటే 2-3% బేబీస్కి అవయవ లోపాలు వచ్చే రిస్క్ ఉంటాయి. ఎవరికైతే ప్రెగ్నెన్సీ ముందు నుంచి ఈ షుగర్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి 5-6% అంటే 100 మందిలో 5-6% మందికి ప్రెగ్నెన్సీలో బేబీస్కి అవయవ లోపాలు వచ్చే రిస్క్ ఉంటాయి. ఇది షుగర్ కంట్రోల్ బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. షుగర్ మంచి కంట్రోల్ ఉన్న వాళ్ళకి ఈ రిస్క్స్ చాలా తక్కువ ఉంటాయి. షుగర్ కంట్రోల్లో లేదు అంటే HbA1c అన్న వాల్యూ 8, 8.5, 9 అలా ఎనీథింగ్ 6.5 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి అది ఎంత ఎక్కువ ఉంటే బేబీకి అవయవ లోపాలు వచ్చే రిస్క్స్ అంత ఎక్కువ ఉంటాయి. అలాగే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో ప్రెగ్నెన్సీలో బేబీ హార్ట్ బీట్ ఫామ్ అవ్వకపోవడం, బేబీ అబార్షన్స్ అయిపోతూ ఉండడం, ఇలాంటి రిస్క్స్ కూడా షుగర్ కంట్రోల్ సరిగ్గా లేని వాళ్ళకి ఉంటుందండి. అండ్ సెకండ్ ట్రైమిస్టర్ అంటే మనం 20 వారాలు 24 వారాలు 28 వారాల వరకు అంటే 14 వీక్స్ నుంచి 28 వీక్స్ వరకు చూసినప్పుడు బేబీకి స్కాన్ చేస్తాం మనం 5th మంత్లో టిఫా స్కాన్ అని. దాంట్లో కొన్ని లోపాలు కనిపించడం, బేబీ చుట్టూ ఉమ్నీరు ఎక్కువ ఉండడం, ఎందుకంటే మన షుగర్ కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు బేబీ ప్యాంక్రియాస్ అన్ని సరిగ్గా డెవలప్ అవ్వదు. దానివల్ల బేబీ కూడా లోపల ఎక్కువ యూరిన్ చేయడం వల్ల బేబీ చుట్టూ ఉమ్మునీరు ఎక్కువ ఉండడం, దానివల్ల ప్రీటర్మ్గా అంటే నెల నిండుకుండానే పెయిన్స్ వచ్చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లాస్ట్ ట్రైమిస్టర్ అంటే 28 వారాల తర్వాత షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బేబీకి కూడా ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల అది బేబీలో ఒక గ్రోత్ ఫ్యాక్టర్ అంటే బేబీ బరువు పెరగడానికి కావాల్సిన హార్మోన్ లాగా మారడం వల్ల బేబీస్ లావుగా పుట్టడం, బొద్దుగా పుట్టడం, బేబీస్ డెలివరీ కష్టం అవడం, అప్పుడప్పుడు బేబీ హార్ట్ కూడా ఓవర్గా డెవలప్ అయ్యి సడన్గా లాస్ట్ ఫ్యూ వీక్స్లో బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కంట్రోల్ సరిగ్గా లేని వాళ్ళకైతే, కంట్రోల్ బాగా ఉన్న వాళ్ళు మాత్రం ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంచిగా షుగర్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి డెలివరీలో మేజర్ ప్రాబ్లమ్స్ ఏముండదు. నార్మల్గా ఉన్న విమెన్తో పోలిస్తే షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం సిజేరియన్ అయ్యే రిస్క్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. బికాస్ బేబీ బరువు అధికంగా ఉండడం వల్ల నార్మల్ డెలివరీ అవకాశాలు కొంచెం తక్కువ ఉండి సిజేరియన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అయ్యే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే డెలివరీ అయినాక కుట్లు మానే టైంలో కూడా షుగర్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే కొంచెం కుట్లు ఇన్ఫెక్షన్ అవి వస్తూ ఉండొచ్చు. డెలివరీ అంతా అయిపోయినాక ఏంటి అంటే 2-3 డేస్ తర్వాత మీకు షుగర్ టెస్ట్ చేస్తామండి, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అంటాం. ఒకవేళ ఆ షుగర్ టెస్ట్ నార్మల్గా ఉంది అంటే మీరు నార్మల్ డైట్కి వచ్చేసేయచ్చు. ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళు, ముందు నుంచి షుగర్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఇన్సులిన్ డోస్ ప్రెగ్నెన్సీలో పెంచుంటారు. ఆ డోస్ ప్రీ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ముందున్న డోస్కి వచ్చేసేయచ్చు. 6 వీక్స్ తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అని 2 షుగర్ టెస్ట్ చేసుకుని అవి బాగుంటే ఇయర్లీ ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. బట్ ఒకసారి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందంటే ఫ్యూచర్లో షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. లాంగ్ టర్మ్ మనకి ఈ డయాబెటీస్ లేదా షుగర్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవడం మన చేతిలోనే ఉంటుంది.